Dhanik Bharat Educational Institutions, Inter, IIT, JEE, NEET, admission opened. మాజీ ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి హౌస్ అరెస్ట్ అయ్యారు. ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి మీద వ్యాఖ్యలు చేశారు శిల్ప. ఇక దీంతో కూడా ఇటు టీడీపీ కార్యకర్తలు నేతలు ఇటు వైసీపీ కార్యాలయం దగ్గరికి వెళ్ళటం జరిగింది. శిల్ప క్షమాపణలు చెప్పాలంటూ కూడా మాజీ ఎమ్మెల్యే క్షమాపణలు చెప్పాలంటూ కూడా ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి ఆత్మకూరులో. ఇక ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డిని ఇటు శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డిని హౌస్ అరెస్ట్ చేశారు ముందస్తు జాగ్రత్తగా పోలీసులు. ఇక నంద్యాలలో శిల్పా ఇంటి వద్ద భారీగా పోలీసులు మోహరించారు. శిల్పా ఇంటి వద్దకు వైసీపీ శ్రేణులు భారీగా చేరుకుంటున్నారు. నంద్యాలలో ఇక ఉత్కంఠ కొనసాగుతుంది. ఏ క్షణం ఏం జరుగుతుందో అన్న ఉత్కంఠ అయితే కొనసాగుతుంది. ఎందుకంటే ఇప్పటికే క్షమాపణలు చెప్పాలి, తాను అన్నటువంటి వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలంటూ కూడా శిల్పా చక్రపాణి రెడ్డి విషయంలో ఇటు టీడీపీ నుంచి నిరసనలు వ్యక్తం అవుతున్నాయి. కానీ తాను మాత్రం ఈ విషయం మీద ఇంకా కూడా స్పందించలేదు. ఇక మరొక వైపు ఏ క్షణమైనా కానీ ఈ ఉద్రిక్త పరిస్థితులు తలెత్తొచ్చు, దాడులు జరగొచ్చు అని పోలీసులు అయితే పహారా కాస్తూ ఉన్నారు. ఇక ముందస్తుగా హౌస్ అరెస్టులు అక్కడ కొనసాగుతూ ఉన్నాయి. ఇక మరొక వైపు పోలీసుల తీరు మీద శిల్పా చక్రపాణి రెడ్డి అయితే మండిపడుతూ ఉన్నారు. దాడి చేయాలనే ఆలోచనతో తాగి అందరికీ తాపుకొని నా ఆఫీస్ పైన దాడి చేయాలని ప్రయత్నం చేయడం జరిగింది. దానికి పోలీసులు పట్టుకొని అక్కడికి వచ్చినటువంటి చిల్లర ముఖంను చెదరగొట్టడం జరిగింది. బుడ్డా రాజశేఖర్ రెడ్డికి ఒకటే ఛాలెంజ్ చేస్తా ఉన్నా. బుడ్డా రాజశేఖర్ రెడ్డి చిల్లర చేస్తులు మానుకో. ఈ చిల్లర చేస్తులు మానుకుంటే బాగుంటది. నీకు దమ్ముంటే నేను చూసుకోవాల్సిన పరిస్థితులు ఉన్నాయి. భయపడే ప్రసక్తి లేదు నీకు. నేను ఎప్పటి నుంచో చూస్తున్నా, నీ కరగట్టుకునేటప్పటి నుంచి చూస్తున్నా. నేను నీ బెదిరింపులు, నువ్వు ఏదో దొంగ చేస్తావు, ఏదో ఒకటి భయపడిపోతారు. భయపడించుకోవాలా? ఈ భయపడి చక్రపాణి రెడ్డి రక్తంలోనే లేదు. భయం ఎట్లాడదో చక్రపాణి రెడ్డి రక్తంలోనే లేదు. కాబట్టి ఈ చిల్లర చేస్తావు మానుకో. నువ్వు ఎమ్మెల్యే అయినావు, ఎమ్మెల్యేగా 5 సంవత్సరాలు పరిపాలించు, బాగా అభివృద్ధి చేయి నియోజకవర్గాన్ని. నీకు అభివృద్ధి చేతగాక నీకు జనాలు వచ్చే పరిస్థితి లేక పట్టపగలే ఉదయాన్నించి తాగుతూ ఈ మధ్యకాలంలో అటవీ అధికారుల పైన దాడి చేయడం, అదేవిధంగా చెక్ పోస్ట్ టోల్ గేట్ లో ఉన్నటువంటి వారిని దాడి చేసి ఎత్తుకుపోవడం, వైశ్యులను ఇప్పుడు నాకు సపోర్ట్ చేసినారని చెప్పి ఎలక్షన్ల తర్వాత వైశ్యులు పాపం నోరు లేనటువంటి వైశ్యులను మనుషులను పెట్టి కొట్టించడం, అదేవిధంగా తన వెంట జరుగుతున్నటువంటి అనుమానులు కూడా తప్పదాగి వాళ్ళను కొట్టి హింసించి హాస్పిటల్లో పట్టి. ఇక ఈ అంశం గురించినటువంటి డీటెయిల్స్ మా ప్రతినిధి కిషోర్ అడిగి తెలుసుకుందాం. ఎస్ కిషోర్, ఇంకా కూడా ఆత్మకూరుల పరిస్థితులు ఏమాత్రం సద్దు మరగనట్లు తెలుస్తోంది. ఇక హౌస్ అరెస్టులు కొనసాగుతున్నట్లుగా తెలుస్తోంది. అసలు పూర్తి డీటెయిల్స్ ఏంటి? మాజీ ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి వ్యాఖ్యలకు నిరసనగా ఆత్మకూరులో టీడీపీ శ్రేణులు వైసీపీ కార్యాలయంపై దాడి చేసేందుకు ప్రయత్నించిన నేపథ్యంలో నెలకొన్న ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. అయితే ఆత్మకూరులో కొంతమేరకు యొక్క అల్లరిముక్కలను టీడీపీ కార్యకర్తలను పోలీసులు నిలువరించినప్పటికీ కూడా ఇటు నంద్యాలలో ఉన్నటువంటి మాజీ ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి, అలాగే నంద్యాల మాజీ ఎమ్మెల్యే రవిచంద్ర కిషోర్ రెడ్డి ఇద్దరిని కూడా అరెస్ట్ చేశారు పోలీసులు. ఈ ఉద్రిక్తతల నేపథ్యంలో వారు మరి ఆత్మకూరుకు వెళ్లే ప్రయత్నం చేస్తారు. అక్కడికి వెళ్ళినప్పుడు ఏదైనా అవాంఛనీయ సంఘటనలు జరిగే అవకాశం ఉంటుందన్న కోణంలో పోలీసులు ముందస్తు జాగ్రత్తగా వారిని అరెస్ట్ చేసిన పరిస్థితి కనపడుతుంది. నంద్యాలలో శిల్పా చక్రపాణి రెడ్డిని అరెస్ట్ చేయడంతో ఒకసారిగా కూడా అక్కడికి వైసీపీ శ్రేణులు పెద్ద ఎత్తున చేరుకునే ప్రయత్నం చేస్తున్నారు. వారిని నిర్వహించేందుకు పోలీసులు భారీగా మోహరించిన పరిస్థితి కనబడుతోంది. అయితే శిల్పా చక్రపాణి రెడ్డి ఈ యొక్క మొత్తం వ్యవహారం మీద అంటే సాయంకాలం ఆత్మకూరులో జరిగినటువంటి వైసీపీ కార్యాలయం మీద జరిగినటువంటి దాడి, అలాగే హౌస్ అరెస్టుల నేపథ్యంలో శిల్పా చక్రపాణి రెడ్డి స్పందిస్తూ బుడ్డా రాజశేఖర్ రెడ్డికి సవాల్ విసిరారు. శ్రీశైలం ఎమ్మెల్యేగా ఉన్నటువంటి బుడ్డా రాజశేఖర్ రెడ్డి చిల్లర రాజకీయాలు చేస్తున్నాడు, చిల్లర పనులు చేస్తూ వైసీపీ కార్యాలయం మీద దాడి చేస్తే ఒక కార్యక్రమం చేపట్టడం చాలా సిగ్గు చేయటం అని చెప్పి ఆయన మాట్లాడిన పరిస్థితి కనపడింది. టోల్ గేట్ సిబ్బంది మీద కూడా దాడి చేసిన పరిస్థితి ఉంది.
ఇలాంటి చిల్లర చేష్టలు చేయడం ఎమ్మెల్యేగా తనకు తగదు. దమ్ముంటే ఫేస్ టు ఫేస్ చూసుకుందామంటూ శిల్పా చక్రపాణి రెడ్డి సవాల్ విసిరిన నేపథ్యంలో మొత్తంగా కూడా నంద్యాల జిల్లాలో పొలిటికల్ హీట్ రేగిందని మనం భావించాల్సిన పరిస్థితి ఉంటుంది. ఏది ఏమైనప్పటికీ కూడా ఒకవైపు శిల్పా చక్రపాణి రెడ్డి ఏమాత్రం తగ్గని పరిస్థితి కనపడుతుంది. అయితే నిన్న సున్నిపేటలో చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో ఇటు టీడీపీ శ్రేణులు నిరసన కార్యక్రమాలకు దిగడం, శిల్పా చక్రపాణి రెడ్డి ఆ వ్యాఖ్యలు ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో మరొకసారి శిల్పా చక్రపాణి రెడ్డి ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర రెడ్డి మీద చేసినటువంటి సవాల్ రేపు ఏ విధంగా మారుతుంది, ఈ యొక్క పరిస్థితులు శాంతియుతంగా అవుతాయా లేదా అనేది మాత్రం ప్రశ్నార్థకంగా మారిన నేపథ్యంలో పోలీసులు మాత్రం ముందస్తు చర్యగా ఇటు నంద్యాలలో ఉన్నటువంటి శిల్పా చక్రపాణి రెడ్డి ఇంటి వద్ద మాత్రం భారీగా బలగాలను మోహరించారు. వారిని బయటికి రావద్దంటూ కూడా ఆంక్షలు విధించిన పరిస్థితి కనపడుతోంది. ఈ నేపథ్యంలో బుడ్డా రాజశేఖర రెడ్డి నుంచి ఎటువంటి స్పందన వస్తుంది, కార్యకర్తలు ఏ విధంగా రియాక్ట్ అవుతారన్నది మాత్రం ఉత్కంఠ రేపుతున్న పరిస్థితి స్పష్టంగా కనిపిస్తోంది. రైట్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్ కిషోర్. ఇక ప్రస్తుతం అయితే ఆత్మకూరులో ఉద్రిక్త పరిస్థితులే కొనసాగుతూ ఉన్నాయి. ఇక ఎప్పుడు ఎవరి మీద అంటే ఎప్పుడు దాడులు చేసుకుంటారో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడతాయో అర్థం కాని పరిస్థితి. దీంతోనే పోలీసులు అక్కడ పహారా కాస్తూ ఉన్నారు, హౌస్ అరెస్ట్ చేస్తూ ఉన్నారు.